హాయ్ అండి, సంపూర్ణ వాస్కి స్వాగతం. ఇదిగోండి శనగల కబాబు చేశాను. ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాము. నా సిగ్నేచర్ అయినటువంటి టమోటా చట్నీ అండి, సూపర్గా ఉందండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. దీని ప్రాసెస్ ఏంటో లాంగ్ వీడియోలో చూసేద్దాము. వచ్చేసేయండి. ఇదిగోండి ప్రొద్దున శనగలు నానబెట్టారండి ఇద్దరు కలిసి. ఆ విషయం మర్చిపోయారు. అమ్మ టిఫిన్ ఏం చేసుకుందాము, అత్తమ్మ టిఫిన్ ఏం చేసుకుందాం అంటున్నారండి. ఇంక మరి ఆ శనగలు అంతేనా అండి, అలానే వదిలేసేయాలా? అమ్మ ఏదో ఏంటిది వడలు లాంటివి అవి చేసుకుందాం అన్నారండి ఇద్దరు. నేను డీప్ ఫ్రై అది ఇదేం వద్దులేమ్మా, ఎందుకు శనగలతోటి కబాబ్ చేసుకుందాము అని చెప్పన్నాను. చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి కుక్కర్లో 4-5 విజిల్స్ ఉడకబెడదామండి. ఈ శనగలు మునిగేంత వరకు పోసేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మెత్తగా ఉడకాలి బాగా. ఇదిగోండి ఇలాంటి చేపర ఒకటి తీసుకున్నారంటేనండి, చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు ఇట్లా అంతా వేసేసుకొని ఇలా మూత పెట్టుకొని అనేసుకున్నారనుకోండి, ఈజీగా ఉంటుంది. ప్రొద్దున్నే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, తర్వాత సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇబ్బందిగానే ఉంటుంది కదండి. స్పీడ్గా చేసేసుకోవచ్చు. కట్ చేసుకోవాలంటే చిన్నగా చాకుతోటి కానీ కత్తెరతోటి కట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటి తీసుకొని ఉంచుకున్నారంటే మీకు కిచెన్లోకి బాగా యూజ్ అవుతుందండి. ఇదిగోండి ఇలా 6-7 సార్లు అనుకుంటే ఇలా వచ్చేస్తాయండి. మూడు విజిల్స్కి ఉడికాయండి. ఇదిగో ఇలా అనగానే ఇట్లా మెత్తగా అయిపోయేంత వరకు ఉంచేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి మిక్సీలో వేసేసుకుందాం. ఇది దీంట్లో జల్లిచ్చేసుకున్నానండి, మొత్తము నీళ్ళన్నీ వచ్చేసాను. ఇవి మిక్సీలో వేసేసుకొని వచ్చేసేయాలి. కొంచెము ధనియాల పొడి ఇందులోనే వేసి మిక్సీ వేస్తున్నానండి. ఉప్పు సరిపడా వేసుకోండి. కొంచెం జీలకర్ర, గరం మసాలా పౌడరు కొంచెం ఘాటు వస్తుందండి, కొంచెంగా వేసుకోండి. మేము ఘాటనే తింటాం కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాం. అల్లము చిన్న ముక్కలు 4 వేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసేద్దామండి. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోండి. మనం అన్ని చేపర్లు వేసి ఉంచుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసి కలిపేయాలి. ఇంకా కొంచెంగా నీళ్ళు చిలకరించుకొని కలుపుకోండి. కాస్త గట్టిగా ఉంది కదండి, అట్లా ఉండకూడదు. ఇదిగోండి ఇలా ఉండ చేస్తే ఇట్లా వచ్చేయాలండి. ఇలా వచ్చేటట్టు కలుపుకోండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టానండి. ఇది బాగా కాలాలి. కాలిన తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి పెనం బాగా కాలిపోయింది. ఇట్లా కొంచెము 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని చుట్టూతా రాసేసుకోవాలండి. మీరు పెనము గుంట పెనం తీసుకోవద్దండి, ఫ్లాట్గా ఉండే పెనం తీసుకుంటే మనం ఇట్లా 4-5 పెట్టుకుంటాం కదా, అన్ని సమానంగా కాలుతాయి. నేను ఆయిల్ వేసుకున్నానండి, మీరు నెయ్యిన వేసుకొని కాల్చుకోవచ్చు. ఇట్లా 5 లేదంటే 6 మనకు మంట ఎంత వస్తుందో అంతవరకు పెట్టుకొని కాల్చుకోండి. ఇది హైలో పెట్టద్దండి, సిమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇదిగోండి ఇలా అన్నీ తిప్పుకుంటున్నానండి. ఇలా కాలాయి, మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇందాక అన్ని పచ్చిగా ఉన్నాయి కదండి, అందుకని దూరంగా పెట్టి కాల్చాను. ఇప్పుడు అన్ని కాలిపోయినాయి కదా, ఇంకా అతుక్కోవండి, అందుకని దగ్గరగా పెట్టి కాల్చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. మాడిపోయినాయి అనుకుంటారేమో, లేదండి, అలా కాలితేనే లోపల పచ్చి అనేది ఉండదు. ఏంటి శనగల కబాబ్ అని చెప్పి నిన్ను తింటున్నా అనుకుంటున్నారు కదండి, అలా అనుకోవద్దండి. స్నాక్ కాదండి, ఇది డిన్నరు. ఈరోజు మా డిన్నర్ ఇదేనండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.